హలో గైస్, వెల్కమ్ టు గౌతు బేబీ టాక్స్. గైస్, బిగ్ బాస్ 10కి సంబంధించిన ఇంతకు ముందే ఫీమేల్ కంటెస్టెంట్ లిస్ట్ వీడియో అయితే మన ఛానల్లో చేశాము. ఈ వీడియోలో అయితే మేల్ కంటెస్టెంట్కి సంబంధించిన లిస్ట్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. 100కి 99% వీళ్ళే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియో అయితే మీరు తప్పకుండా చూసేయండి. ఈసారి బిగ్ బాస్ 10కి చాలా గ్రాండ్గా అయితే ప్లాన్ చేయాలనుకుంటున్నారు. ఈసారి అగ్ని పరీక్ష నుంచే ఫుల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. ఎందుకంటే అగ్ని పరీక్షలో కూడా బిగ్ బాస్లో వచ్చే సెలబ్రిటీస్ రేంజ్ ఉన్న వాళ్ళనైతే సెలెక్ట్ చేశారు. సో మీరైతే ఈసారి అగ్ని పరీక్ష నుంచి తుఫాన్ అయితే చూడబోతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ ఈ బిగ్ బాస్ 10ని చాలా స్పెషల్‌గా అయితే తీసుకున్నారు. ఈసారి వచ్చే వాళ్ళు బిగ్ బాస్‌లో మెయిన్‌గా సెలబ్రిటీస్ కేటగిరీలో అయితే స్టార్ మాలో చేస్తున్న వాళ్ళే ఉంటారు. ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియో బిగ్ బాస్ 10కి ఎవరు సెలబ్రిటీస్ కేటగిరీలో రాబోతున్నారు అనేది. సో లెట్స్ గో టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? స్టార్ మాలో రన్ అవుతున్న షోస్ ద్వారా, సీరియల్స్ ద్వారా నుంచి అయితే తీసుకుంటున్నారు ఈసారి బిగ్ బాస్లోకి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, కుక్ విత్ జాతిరత్నాలు షో నుంచి మెయిన్ ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఎక్స్‌ప్రెస్ హరి అనమాట. ఈయన ఈ మధ్య రీసెంట్‌గా వస్తున్న షోలో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాడు. మెయిన్‌గా తను ఈటీవీలో పనిచేసేవాడు స్టార్టింగ్‌లో. ఇప్పుడైతే స్టార్మాలో రైటర్‌గా వర్క్ చేస్తున్నారు. తర్వాత కొన్ని డిపార్ట్మెంట్‌లో కూడా ఈయన వర్క్ అయితే ఉంటుంది. బిగ్ బాస్‌కి సంబంధించిన నాగార్జున మాట్లాడే విషయాలు కూడా తిను రాసిందే అనమాట. కాకపోతే ఎక్స్‌ప్రెస్ హరికి వస్తారని ఇప్పుడు కాదు, 2, 3 సీజన్‌ల ముందు నుంచే ట్రై చేస్తున్నాడు. కాకపోతే బిగ్ బాస్ టీమ్ వాళ్ళే, స్టార్మా మేనేజ్మెంట్ వాళ్ళైతే తినని ఆపుతున్నారు. ఎందుకంటే హరి వెళ్ళిపోతే చాలా షోస్‌కి సంబంధించిన రైటర్ తినే కాబట్టి ఆ షోలన్నీ నిలిచిపోతాయని. సో అందుకే ఈసారి ఎలాగైనా వాళ్ళని మేనేజ్ చేసి హరి అయితే తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ రేంజ్‌లో కామెడీ చేసి ఆకట్టుకుంటాడు కాబట్టి, ఈసారి ఈ కామెడీ రావాలంటే ఎక్స్‌ప్రెస్ హరి రావాల్సిందే. సో అందుకని చెప్పేసి ఎక్స్‌ప్రెస్ హరి అయితే పక్కా 100కి 100% వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్ హరి రావాలని ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నూకరాజు. ఈయన మేడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో చాలా బాగా సక్సెస్ అయింది. వీళ్ళ జోడీ కూడా కామెడీ చేసే టైమింగ్ అయితే చాలా బావుంటుంది. ఈయన సీరియస్ టాపిక్స్‌లో కూడా పాయింట్ నొక్కి మరీ చెప్తాడు. ఈయన కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ ఆర్గ్యుమెంట్స్‌కి అయితే పనికొస్తారనమాట. కామెడీ టైమింగ్, రెగ్యులర్ పంచెస్ అయితే చాలా బాగా వేస్తాడు. గేమ్స్ కూడా చాలా బాగా యాక్టివ్‌గా పాల్గొంటాడనమాట. హరి, నూకరాజు కాంబినేషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో మెయిన్‌గా నూకరాజు అయితే 99% వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రాకింగ్ రాకేష్. మెయిన్‌గా కామెడీ చేసే వాళ్ళు ఫోకస్ చేశారు ఎందుకో ఈసారి. ఈయన కుక్ విత్ జాతిరత్నాలు షో అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. ఈయన సైలెంట్‌గా అయితే కామెడీ చేస్తారనమాట. మెయిన్‌గా వీళ్ళ ముగ్గురిని చూసుకుంటే ఈటీవీ నుంచే వచ్చిన వాళ్ళే. అక్కడ వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. సో వీళ్ళు ఇంకా ఇప్పుడు స్టార్మాలో అయితే పనిచేస్తున్నారు కాబట్టి స్టార్మా వాళ్ళే వీళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళ ముగ్గురిలో అయితే 99% పక్కా అయితే వీళ్ళు బిగ్ బాస్‌కి అయితే తీసుకుంటారనమాట. ఆల్రెడీ రాకేష్ గారిని కూడా బీబీ టీమ్ అయితే అప్రోచ్ అయ్యారంట. తిను వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యాటిట్యూడ్ స్టార్ చంద్రహాసన్ అన్నమాట. చూసాము రీసెంట్‌గా కొన్ని మూవీస్‌లో కూడా రిలీజ్ అయ్యాయి. ఎందుకంటే ఇతన్ని తీసుకోవాలనుకుంటున్నారంటే ఇతను డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్‌తో ఉంటాడు. ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎలా గేమ్స్ ఆడతాడు, ఎలా హౌస్‌లో సర్వే అవుతారనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, వీళ్ళ ఫాదర్ ప్రభాకరు. తినైతే చెప్పారనమాట. వీళ్ళింట్లో కూడా అప్రోచ్ అయ్యారు బీబీ టీమ్ అని చెప్పేసి. వీళ్ళ డాటర్‌ని కూడా అప్రోచ్ అయ్యారంట. తనైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. ఇంకా ప్రభాకర్ గారైతే సీరియల్స్‌లో బిజీగా ఉన్నారు కాబట్టి తనైతే రారు. ఇంకా వీళ్ళ సన్ అయితే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాసన్ అయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షోలో విన్ అయిన వాసంతి కళ్యాణ్. కళ్యాణ్ అయితే వస్తారని వినిపిస్తుంది. ఫస్ట్ బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయినది కూడా కళ్యాణ్‌నే అంట. ఎందుకంటే ఈ మనిషి ఫుల్ టెంపర్‌లో అయితే ఉంటారనమాట. యాంగర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు హౌస్‌లో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. గేమ్స్ కూడా చాలా బాగా ఆడతాడు. కాకపోతే దీనికి కోపం అయితే ఎక్కువ. ఇలాంటి వ్యక్తి వస్తే హౌస్‌లో ఎలా మేనేజ్ చేస్తాడు అనే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి వాళ్ళు వస్తే ఫుల్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట బిగ్ బాస్‌కి. రోజు ప్రోమోలైతే అదిరిపోయేలా ఉంటాయి. ఇతను వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. 99.9% వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక లవర్ శివకుమార్ అన్నమాట. ఇతనికైతే చాలా ఇంట్రెస్ట్ ఉందంట బిగ్ బాస్‌కి రావాలని చెప్పి. తినకి బయటైతే మంచి అవకాశాలైతే లేవనమాట. బిగ్ బాస్‌కి వచ్చి ఒక మంచి ప్రేమ్ క్రియేట్ చేసుకోవాలని అయితే చూస్తున్నాడు.
లేడీస్‌కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి అయితే మాట్లాడతాడనమాట. ఒక సైలెంట్ క్యారెక్టర్‌లా కనిపిస్తాడు కానీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ స్కిల్స్ అయితే చాలా బావున్నాయి. చూద్దాం వస్తాడో రాడో అనేది. నాకు తెలిసి 50, 50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తిను రావడానికి అయితే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ బీబీ టీమ్ అయితే తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ యాక్టర్ నిరంజన్. తిను చాలా సీరియల్స్ చేశాడు. మెయిన్‌గా మూవీస్‌లో విలన్‌గా కూడా చేశాడు. ఇతను కూడా అప్రోచ్ అయ్యారంట బిగ్ బాస్ టీమ్ అయితే. మేబీ తిను వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా సోషల్ మీడియా ద్వారా నుంచి అయితే మెయిన్‌గా రాయల్ మేక్ రమణ. ఎందుకంటే ఇతను వస్తాడని చాలా అయితే ఎక్కువగా వినిపిస్తుంది. తిను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పాపులర్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్ సీరీస్ ద్వారా ఒక రేంజ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. హీరోకున్నంత పాపులారిటీ అయితే తినకుందనమాట. తిను ఒక పోస్ట్ పెడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తాయి. ఇలా ఒక వ్యక్తికి ముందుగానే ఫ్యాన్స్ ఉంటే, అలాంటి వ్యక్తి ఒక షోకి వెళ్తే, ఆ షో ఎంత హైప్‌లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. 'రాయల్ మిక్స్ రమణ' ఒక వీడియో పెడితే ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వేల కామెంట్స్ అయితే వస్తాయి. లైక్స్ అయితే మిలియన్స్‌లో వెళ్తాయన్నమాట. అది అంత ఈజీ కాదు. బయట సెలబ్రిటీస్ పీఆర్‌ని పెట్టుకున్నా కూడా వాళ్ళ హీరోకి అన్ని లైక్స్ కూడా రావు. అలాంటిది ఒక నార్మల్ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో వెబ్ సీరీస్ కోసం తన ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా అయ్యాడనమాట. 'రాయల్ మేక్ రమణ' బిగ్ బాస్‌కి వస్తే బిగ్ బాస్‌కే ప్లస్ అవుతుందనమాట. ఇతను రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇతను వస్తే ఇంకో కళ్యాణ్ పడాల విన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందనమాట. నెక్స్ట్ వచ్చేసి బంచిక్ బబ్లు అనమాట. ఇతను ఒక యూట్యూబర్ కామెడీ వీడియోస్, వెబ్ సీరీస్ అయితే చేస్తూ ఉంటాడు. తిను ఇప్పటి నుంచే కాదు 5 సీజన్స్ నుంచి అయితే తిన్ని అప్రోచ్ అవుతున్నారు. కానీ తినైతే రావట్లేదనమాట. మేబీ ఈసారి అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని జరిగాయి తినకు సంబంధించినది. సో, బాధలో ఉన్నాడు కాబట్టి రావచ్చు. ఇప్పుడు చెప్పిన వీళ్ళల్లో అయితే 99% వచ్చే అవకాశం అయితే ఉంది. ఫీమేల్ కంటెస్టెంట్ అండ్ మేల్ కంటెస్టెంట్ 2 వీడియోస్ కూడా మనం చేసేసామనమాట. ఇంకా నేను ఒక ఫైనల్ వీడియో అయితే వదులుతాను. మీకే తెలుస్తుందనమాట. బిగ్ బాస్ సెప్టెంబర్ 4థ్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది మీకు. నేను చెప్పిన వీళ్ళల్లోనే 99% అయితే ఖచ్చితంగా అయితే వస్తారనమాట. సో, ఇదనమాట ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయ్స్.